నమస్తే అండి. మనము చాలామందికి చూస్తుంటాం. సంతానానికి సంబంధించి సంతానం ఆలస్యమైందని చెప్పేసి అవరోధాలు కలుగుతున్నాయని, లేదా అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసినవి నేను మీకు కొన్ని విషయాలు మీ ముందు వస్తాను. మీరు ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళకైతేనేమి, అడ్డంకులు అవరోధాలు ఉన్నటువంటి వాళ్ళకైతేనేమి ఉపయోగమవుతుందని భావించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనకి పూర్వీకులు పురాణాల్లో ఏం చెప్పబడిందో వాటిని కొన్ని నేను ఇక్కడ చెప్తాను. సంతాన గోపాలస్వామి వ్రతం చేసినట్టయితే, ఇంతకుముందు కాలంలో పుణ్యస్త్రీలు చాలామంది కూడా సంతానం లేని వారు ఈ వ్రతం ఆచరించి సంతానాన్ని పొందారు. ఇది చేయగలిగితే సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరొక మార్గం, మనకు లక్ష్మీదేవి వివిధ రూపాల్లో ఉంటుంది. అష్టలక్ష్మి అంటారు కదా, అందులో సంతాన లక్ష్మికి ముఖ్యంగా మంచి రోజుగా ఎంచుకోవాలనుకుంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు వచ్చే శుక్రవారం రోజు నిష్టగా ఎర్రని పుష్పాలతో, పసుపు కుంకుమలతో, భక్తితో మనస్ఫూర్తిగా మన కష్టాన్ని ఆ తల్లి ముందు బాధపడుతూ చెప్పి ఆ రోజు ఆ పూజ కానీ చేయగలిగితే విశేషంగా ఫలితం పొందడానికి అవకాశం ఉంది. మరొక మార్గం ఏంటి అంటే రావి అంటే సాక్షాత్తు నారాయణ రూపం. రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు. అలా 21 రోజులు చేయాలి. ఈ 9 ప్రదక్షిణలో ఎలా ఉండాలి అంటే, ఈ రావి చెట్టుకి ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకుని పసుపు నీళ్లు పోసి దాంట్లో ఆ ఆకుని ముంచి, ఆ ఆకుని మనం ఇలా చేతితో పట్టుకొని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలగాలని కళ్ళు మూసుకొని భక్తిగా వినయంగా ఈ 9 ప్రదర్శనలు చేసుకుంటూ అలా 21 రోజులు చేసినట్టయితే దీనివల్ల కూడా సత్ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంది. మరొక మార్గం ఏమన్నా ఉందా అంటే చాలా ఉన్నాయి. మీకు ఒక 4 చెప్తున్నాను ఈరోజు. ఇది 4. కుమారస్వామి అంటే తెలుసు కదండి మీకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేన, వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రం ఉంటుంది కదా, పటం, వాటిని తీసుకొని వచ్చి పూజా మందిరంలోగానే ఉంచి, మార్గశీర్ష మాసంలో షష్ఠి వస్తుంది, అంటే మన క్యాలెండర్లో ఎప్పుడు షష్ఠి వస్తుంది. ఆ మార్గశీర్ష మాసంలో కనుక ఈ షష్ఠి రోజున, ఒకవేళ గురువారం వచ్చినట్టయితే ఇంకా చాలా శుభప్రదం, ఆ రోజున ఈ పూజ చేసినట్టయితే దానివల్ల కూడా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏంటంటే కర్మను అనుసరించి ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే కర్మ అనేది బలంగా ఉందనుకోండి, సంతానంలో సమస్యలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఏం చేయగలము అంటే దత్తతకు వెళ్ళినప్పుడు మంచి సంతానం అది లభిస్తుంది. వాళ్ళు చూసుకునే వాళ్ళుగా, వాళ్ళు ప్రేమించబడే వాళ్ళు, బాధ్యతగా వాళ్ళ వెంటే ఉండేవాళ్ళు, ఆనందానికి సంతోషానికి అన్ని విధాలుగా ఉపయోగపడే వాళ్ళు దొరకచ్చు. ఇంకా సంతానం ఉంది, ఆలస్యం అవుతుంది, అవరోధాలు కలుగుతున్నాయి, అడ్డంకులు కలుగుతున్నాయి అన్నప్పుడు ఈ మార్గాన్ని పాటిస్తే ఇంకా తొందరగా ఎలాంటి అవరోధాలు లేకుండా, అడ్డంకులు లేకుండా, ఆలస్యం లేకుండా తొందరగా ఎటువంటి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇది ఎంతోమంది పూర్వీకులంతా కూడా ఇలాంటివన్నీ కూడా పాటించారు. మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి. ఇంకా నేను మరికొన్ని విషయాలు అయితే నేను మీకు చెప్తాను. అయితే మీరు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్ని కర్మలు ఉన్నా, పాపకర్మల్లో కర్మ ఉన్నప్పుడు ప్రతి కర్మను మనం అనుభవించాలి. కానీ సంతానం అనేటువంటి కర్మకి కొంత క్షమించగలిగే గుణం ఉంటుంది భగవంతుడి దగ్గర. ఎందుకంటే ప్రతి దేవుడు కూడా, మన ఏ దేవతనైనా ఏ దేవుడినైనా పూజించినప్పుడు సహజంగా ప్రతి ఒక్కరిది కూడా సృష్టి కార్యం. ఎందుకంటే సంతానం అనేది లేకపోతే సృష్టి లేదు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్క దేవతల్లో కూడా ఉంటుంది, ప్రతి స్త్రీ దేవతలోనూ ఉంటుంది. సంతానం లేని ఒక స్త్రీ ఎంత ఇబ్బంది పడుతుందో, పురుషుడి కంటే ఎక్కువ స్త్రీ కోరుకుంటుంది సంతానం లేదని. సో అలాంటప్పుడు దీన్ని మనం ఎంత మనసులో పెట్టుకొని బలంగా భక్తితో చేశామో తప్పనిసరిగా మీరు
ఫలితాన్ని పొందగలుగుతారు. దయచేసి ఎవరు కూడా సంతానం లేదని ఎక్కువ బాధపడద్దు. ఒక్కొక్కసారి సమయం కూడా రావాలన్న విషయం అర్థం చేసుకోండి. సంతానం ఆలస్యం అవుతుందంటే దాని అర్థం అసలు ఎప్పటికీ సంతానం కలగదు అని కూడా కాదు కదా. ఆలస్యం కూడా అవ్వచ్చు. అలా ఆలస్యమైన తర్వాత కూడా చాలామందికి సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి.